మన కళ్ల ముందున్న ఎన్నో దేశాల పుట్టుక నోవాహు కుమారుడి దగ్గరే మొదలైందని మీకు తెలుసా? మహావరద తరువాత నోవాహుకు 3 కుమారులు. అందులో పెద్దవాడు షేము. ఆదికాండము 10వ అధ్యాయం ప్రకారం షేముకు 5 కుమారులు. వారే ఈనాటి చాలా ఆధునిక దేశాలకు మూలం. వారెవరంటే 1 ఎలాము, వీరు నేటి ఇరాన్ ప్రాంతంలో స్థిరపడ్డారు. 2 అస్సూరు, వీరు అస్సీరియా అంటే ఇరాక్ ఉత్తర భాగానికి వెళ్లారు. 3 అర్పక్షదు, వీరు మెసపొటేమియా అనగా ప్రస్తుత ఇరాక్ ప్రాంతాన్ని ఆక్రమించారు. 4 లూదు, వీరు ఆనటోలియా అంటే నేటి టర్కీ ప్రాంతానికి విస్తరించారు. 5 అరాము, వీరు సిరియా మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలను నిర్మించారు. దీన్ని బట్టి చూస్తే షేము వంశం ప్రధానంగా మధ్యప్రాచ్యం మరియు ఆసియా అంతటా ఏ స్థాయిలో విస్తరించిందో అర్థమవుతుంది. ఆదికాండము 10 చెబుతున్న సత్యమిది. ఒకే కుటుంబం నుంచి వీరు దేశాలు పుట్టాయి. ఈ హిస్టారికల్ ఫ్యాక్ట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.